మహాభారతము ఉద్యోగ పర్వము తృతీయ అధ్యాయము. వైశంపాయన మహర్షి జనమేజయునకు మహాభారత కథను ఈ విధముగా చెప్పసాగాడు. సంజయుడు వెళ్ళిన మరుసటి రోజు ధర్మరాజు తన తమ్ములతో సామంతరాజులతో సమావేశం అయ్యాడు. మనము అందరం శ్రీకృష్ణుని వద్దకు పోయి ఆయనను హస్తినాపురమునకు రాయబారిగా వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తాము. దీని వలన యుద్ధం నివారించే అవకాశం ఉంటుంది. యుద్ధంలో ఒకరిని ఒకరం చంపుకునే దురవస్థ తప్పుతుంది అని పలికాడు. తర్వాత అందరూ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళారు. శ్రీకృష్ణుని చూసి, దేవా, మా తండ్రి పాండురాజు మాకు నిన్ను పెద్ద దిక్కుగా చూపాడు. నీవు మాకు మిత్రుడవు. ఆ మిత్రుత్వమును పురస్కరించుకొని నీవు మా ప్రతినిధిగా హస్తినాపురానికి రాయబారిగా వెళ్ళాలి అని ధర్మరాజు పలికాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు, ధర్మజ, నీవు చెప్పినట్టే చేస్తాను. ఇంతకు నేను ఏమి చేయవలెనో చెప్పు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని ఉద్దేశించి, కృష్ణ, నీవు హస్తినాపురానికి రాయబారిగా వెళ్ళి వారికి మా మాటగా విన్నవించి వారిని ఏదో విధముగా ఒప్పించి యుద్ధము చేయుటకు ఆసక్తిని చూపకుండా నీవే వెళ్ళి మాట్లాడి రావాలి అని తెలిపాడు. మా పెద్దనాన్న గారి కుమారుని మీద దురభిమానము, తన కుమారునికి వక్ర బుద్ధి మాన్సలేకున్నాడు. ఇంతకంటే మాకు ఆపద ఏముంది చెప్పు. మా తల్లి బంధుమిత్రులు ఆనందం పొందేటట్లు ఇరుపక్షాలకు సంధిగావింపుము అని పలికాడు. వాసుదేవ, నాడు నిండు కొలువులో అందరూ వినుచుండగా 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని పలికాను. అది యథార్థమే. కాని ఆ సుయోధనుడు నేను అడిగిన 5 ఊర్లు అయినా ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఆ మాత్రం దానికి యుద్ధం చేయడానికి నా మనసు ఒప్పడం లేదు. నాకు రాజ్యము అక్కర్లేదు అని నేను ఊరుకున్నా నన్ను ఆశ్రయించుకున్న వారికి కూడు గుడ్డకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి కౌరవులకు మాకు ప్రియమైన ఒప్పందం అవసరం. కృష్ణ, వారు నాకు విరోధులే, పరాయివారే. కానీ వారిని చంపాలని నేను అనుకోవడం లేదు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదా? మరో మంచి మార్గము చూసి కౌరవుల పక్షంలో మాకు బంధువులు మిత్రులు ఉన్నారు. నాకు రావలసిన రాజ్యం కోసం వారిని చంపడం ధర్మమా, పాపం కదా? ఇంతటి దురవస్థకు నేను ఓర్వలేను. కృష్ణ, క్షాత్రధర్మము ఇంతటి కష్టమా? పరధర్మం ఆచరించుట తగదని పెద్దలు చెప్తారు. కాబట్టి యుద్ధం చేసి బతకాలా? రాజ్యం కోసం యుద్ధం చేస్తే వంశనాశనము అవుతుంది. అది నా అభిమతము కాదు. యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది, కానీ ప్రాణహాని బాగా కలుగుతుంది. ఇది సత్యము. కృష్ణ, యుద్ధంలో మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు, చెప్పలేము. యుద్ధంలో పరాజయం కలిగితే అది మరణం కన్నా ఎక్కువగా హృదయాన్ని కలచివేస్తుంది. కాబట్టి యుద్ధం జోలికి పోకుండా ఉపాయంతో కార్యం చక్కపరుచుకునేవాడు సుఖంగా నిద్రపోగలడు. పాము ఉన్న ఇంట్లో కాపురం చేయడం ఎంత కష్టమో, దీర్ఘకాలం పగతో ఉండటం అంత కష్టం. పగను అణిచివేయడం ఎంతో శ్రేయస్కరం. కానీ విరోధాన్ని విరోధంతో అణిచివేయలేము కదా అని చెప్పి విరోధి చేతిలో బాధలు పడలేము కదా. పగను నిర్మించాలంటే కొంచెం క్రూరంగా ప్రవర్తించాలి. కాబట్టి పగ విరోధము వలన కీడే కాని మేలు జరగదు. కాబట్టి శాంతి పొందుటే అన్ని విధాల శ్రేయస్కరము. నేను రాజ్యం కావాలని కానీ యుద్ధం వద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధం వలన జన నష్టం, ధన నష్టం, వంశనాశనం జరుగుతుంది. కాబట్టి యుద్ధం జోలికి పోకుండా
కార్యం చక్కబడే మార్గము చూడుము. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన అనుకూలమైన మార్గం తెలియచేయి. మెత్తని మాటలతో వినకపోతే మందలించి అయినా కార్యము చక్కపరచుము. మన పురువృద్ధుల మాటలు ముఖ్యం. సుయోధనుడు పౌరుషంగా మాట్లాడిన సహించు. ధృతరాష్ట్రుడు తన కుమారుని పక్షం వహించి నీతి తప్పి ఏ విషయము తేల్చకపోయినా నీవు కోపపడి ఇంకా సంధి పొసగదని తెగతెంపులు చేసుకోవద్దు. ఇన్ని సంకటములతో నా మనసు వికలమై ఉన్నది. మమ్ములను సక్రమమైన మార్గంలో నడిపించు. నీ మాట మాకు శిరోధార్యము. నీవు సుయోధుని వద్దకు పోయి మంచిది కాదేమో అని కూడా అనుమానం వస్తున్నది. ఎందుకంటే వారు దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. నీ మాటలు చెవినబెట్టరు. నీకు ఏమాత్రం కష్టం కలిగినా దాని వలన వచ్చు దేవేంద్ర పదవిని కూడా నాకు అక్కరలేదు. కాబట్టి నీవు ఒంటరిగా కురుసభకు వెళ్ళవద్దు అని పలికాడు ధర్మరాజు. ధర్మజ, సుయోధనుడే కాదు, అతని తండ్రి ధృతరాష్ట్రుడు కూడా అలాంటి వాడే. నీ మాటలు సత్యము. నీ తలపు నేను తెలుసుకున్నాను. నీకు అనుమానము వద్దు. నేనే ఆగ్రహిస్తే అక్కడ నాతో యుద్ధం చేయడానికి ఎవ్వరూ మిగలరు. నన్ను కౌరవ సభకు పంపించు. నేను హస్తినకు వెళ్ళి వస్తాను. ఎందుకైనా మంచిది. మన మనసులో మాట వారికి చెప్పవచ్చు అని అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణ, కురుసభకు పోవడం మంచిదే. అలాగే వెళ్ళి మాకు వారికి సంధి కుదుర్చు. ఎందుకంటే సంధి అన్ని విధాల శ్రేయస్కరం అని నా అభిప్రాయం. మా గురించి నీకు తెలుసు, వారి గురించి నీకు తెలుసు. మైత్రి అంటే ఏమిటో నీకు బాగా తెలుసు. ఈ క్లిష్టమైన కార్యమును ఎలా చక్కబెట్టాలో నీకు తెలుసు. నీకు నేను చెప్పదగ్గవాడిని కాను అని అన్నాడు ధర్మరాజు. ధర్మజ, నాడు సంజయుడు చెప్పిన మాటలు నీవు పలికిన పలుకులు విన్నావు. నీవు ధర్మనిష్ట కలవాడవు. వారు విరోధము వదిలిపెట్టరు. భీష్మద్రోణులు వారి వైపు ఉన్నారని వారికి గర్వము. కాబట్టి శత్రులైన మీరు వారికి అణిగిమణిగి ఉండనవసరం లేదు. అక్రమంగా ఆర్జించిన రాజ్యమును అనుభవిస్తున్న వారు నీకు అందులో భాగం ఇస్తారో ఇవ్వరో. ధృతరాష్ట్రుని కుమారులు అన్యాయానికి అధర్మానికి జంకరు. కాబట్టి నీవు బాధపడవలదు. యుద్ధం చెయ్యి, శత్రువులను జయించు, రాజ్యం కైవసం చేసుకో అని తెలిపాడు శ్రీకృష్ణుడు. నాడు కౌరవ సభలో భీష్ముడు, ద్రోణుడు మొదలగు పెద్దల సమక్షంలో మీకు అపకారం చేశారు. కాని వారు ఈనాటికి పశ్చాత్తాప పడలేదు. అట్టి వారిపై మనము జాలి, దయ, కరుణ చూపడం మంచిది కాదు. అలాంటి క్రూరాత్ముల మీద కోప పడని వారు ఎవరైనా ఉంటారా? కపటజూద కారణంగా మిమ్ములను అడవులకు పంపునప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు నవ్వుకుంటూ పలికిన పలుకులు ఈ నోటితో పలకలేను. ఆ మాటలు విన్న అందరూ ధృతరాష్ట్రుని నిందించారు. మీరు బలవంతులై ఉండి కూడా అనుకున్న మాట ప్రకారం అడవులకు వెళుచున్న మిమ్ములను చూసి ఆశ్చర్యపడని వారు లేరు. పాపాత్ములు దైవము చేతిలో ఎప్పుడో చంపబడి ఉంటారు. కాబట్టి అలాంటి వారిని చంపడం చాలా తేలిక. క్రూరాత్ములైన కౌరవులు చంపదగ్గవారు. నీకు మాత్రం కౌరవులు చంపకూడని వారు ఎలా అయ్యారు? పాపాత్ములను, ఇతరులను హింసించే వారిని పాములను చంపినట్టు చంపడమే మానవ కర్తవ్యము. దీనికి ఆలోచించనవసరం లేదు. నీవు మాత్రం పెద్దలైన భీష్ముని మీద, ధృతరాష్ట్రుని మీద భక్తి ప్రవక్తులు చూపుతూ వారి మీద నీ వినయ విధేయతలను కౌరవ సభలో నేను వారికి తెలియచేస్తాను. నీ సత్ప్రవర్తనను, నీ వినయ విధేయతలను, నీ ధర్మనిరతిని కౌరవ సభలో అందరికీ తెలియచేస్తాను. నా మాటలు వినక దుర్యోధనుడు అన్యాయంగా, అధర్మంగా మాట్లాడిన కుమారుని మాటలను విని ధృతరాష్ట్రుడు ఊరకున్న సభలోని వారంతా వారి దుష్ప్రవర్తనకు ఈసడించుకుంటారు. అదే మనకు కావలసినది. ధర్మజ, నా శక్తి కొలది సంధి చేయడానికి ప్రయత్నిస్తాను.
అక్కడి వారు ఏమేమి అనుకుంటున్నారో, ఏమేమి యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మనకు తెలుస్తాయి. వారి బలాబలాలు ఎలా ఉన్నాయో అని కూడా చూడవచ్చు. ధర్మజ, సుయోధనుడు తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు రాజ్యంలో భాగం ఇవ్వడు, కాబట్టి యుద్ధం తప్పదు. అలాంటి శకునాలే కనిపిస్తున్నాయి. నీవు కూడా యుద్ధానికి సిద్ధం కాక తప్పదు, కాబట్టి సైన్యం సిద్ధం చేసుకో, సమర సన్నాహాలు గావించు అని అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విన్న భీమసేనుడు ఇలా అన్నాడు: కృష్ణ, యుద్ధం యుద్ధం అంటూ మమ్మల్ని భయపెట్టకు. నీవు ముందు హస్తినకు పోయి ఆ కుమతి అయిన సుయోధనుని సౌజన్యముతో ఒప్పించి పని సానుకూలం అయ్యేటట్టు చూడు అని తెలిపాడు భీముడు. మా అన్నయ్య ధర్మజుని మాట మేరకు వారితో సంధి తప్పేటట్టు లేదు. సుయోధనునితో సహజీవనం నాకు తప్పేటట్టు లేదు. అసలు మేమెంతా కలిసి ఉంటే వాడే దుర్బుద్ధితో ఇంత చేశాడు, కురువంశ నాశనానికి కారణం అయ్యాడు. కనీసం నువ్వన్నా వాడికి బుద్ధి చెప్పు, దారిలో పెట్టు అని తెలిపాడు. నిండు సభలో మా తాతగారు, మా గురువులు, పెద్దలు వినుచుండగా నా మాటగా సుయోధనునికి చెప్పు. మనం అన్నదమ్ములము, పరాయి వాళ్ళు మనలను వేలెత్తి చూపెట్టు మనలో మనం కలహించుకోవడం ఎందుకు? పెద్దల మాట విని రాజ్యాన్ని పంచుకొని అనుభవించడం ఉత్తమం అని తెలుపుము. కాబట్టి కృష్ణ, ఎలాగైనా ఈ సంధి జరిగేటట్టు చూడు. అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఉంటే లోకం అంతా సుఖంగా ఉంటుంది కదా అని పలికాడు భీముడు. భీమును చూసి కృష్ణుడు నవ్వి, ఏమిటి ఇది? భీమసేనుడేనా ఈ మాటలు అన్నది? నేనేనా విన్నది? అగ్ని చల్లారినట్టు, పర్వతం తేలికైనట్టు నీ నోట సంధి మాటలు వినబడుతున్నాయా? అసలు నీ సంకల్పం ఎట్టిది? మరిచిపోయావా? యుద్ధం చేయడం, శత్రువులను గడగడలాడించడం, దుర్యోధనుని గర్వం అనచడం, నీ అన్న ధర్మజునికి రాజ్యం కట్టబెట్టడం, ఇవే కదా? భయం అంటే ఏమిటో ఎరగని నువ్వు ఇలాంటి పిరికి మాటలు మాట్లాడుతున్నావా? ఈ పిరికితనం ఎక్కడి నుంచి వచ్చినది అంటూ నవ్వాడు శ్రీకృష్ణుడు. భీమునికి కోపం వచ్చి, కృష్ణ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దు. మా అన్న ధర్మజుని మాటకు మేము ఎన్నడూ ఎదురు చెప్పము. నా శక్తి సామర్థ్యాలు ఏమిటో విచారింపక నువ్వు ఇలా మాట్లాడటం భావ్యం కాదు అని పలికాడు భీముడు. దానికి కృష్ణుడు భీముని చూసి, భీమా, ఏదో పరిహాసానికి అన్న మాటలకు అంత కోపం ఎందులగయ్యా? నీ శౌర్యం నాకు తెలియదా? నీకు నీ సహోదరులకు కౌరవులు చేసిన కీడు మరచి నువ్వు అలా పౌరుషహీనంగా మాట్లాడుతుంటే క్షత్రియులకు అది తగదు అని తెలిపాను అంతే. అర్జునుడు నన్ను తన సారథిగా ఉండమన్నాడు, నేను ఒప్పుకున్నాను. మరి నీవు పక్కన లేకపోతే మాకు విజయం చేకూరుతుందా చెప్పు అని అన్న కృష్ణునితో భీముడు, సరేలే, నీవు అర్జునుడు యుద్ధంలో శత్రువులో పోరుతుంటే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాలే, కాని ముందు నువ్వు కురుసభకు పోయి మా అన్న ధర్మజుని మాట ప్రకారం సంధి చెయ్యి అని తెలిపాడు భీముడు. భీమా, నీ శక్తి నాకు తెలుసు. నువ్వు అన్నదానికన్నా ఎక్కువే చెప్తాను. నేను కురుసభకు పోయి సంధి ప్రయత్నాలు చేస్తాను. ఒకవేళ యుద్ధమే వస్తే మాకంతా నువ్వే దిక్కు అన్నాడు నవ్వుతూ. తరువాత అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు: వాసుదేవ, మా అన్నయ్య ధర్మజుడు నీకు చెప్పవలసినది అంతా చెప్పినాడు. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమీ లేదు. అయినా మా పెదనాన్న ధృతరాష్ట్రుడు దురాశాపరుడు, రాజ్యంలో భాగం ఇవ్వడానికి అంగీకరించడు. ఇంకా అతని కుమారుడు సుయోధనుడు దుర్మార్గుడు. ఈ పరిస్థితులలో మాకు మార్గం చూపించు. నీవు తలపెట్టిన పని ఎల్లప్పుడూ దిగ్విజయంగా నెరవేరుతుంది. నీ సంకల్ప బలం అటువంటిది. ధర్మరాజును మాయాద్యూతంలో ఓడించి మమ్ములను నిండు సభలో అవమానించి అడవులకు పంపిన ఆ దుర్మార్గులు చంపదగ్గవారు. అందుకే నీకు మా మీద ఉన్న వాత్సల్యంతోనూ వారి మీద ఉన్న కోపంతోనూ యుద్ధం అనివార్యము అని చెప్పావు. మేము కూడా ద్రౌపదిని నిండు సభలో కొప్పుపట్టి ఈడ్చి అవమానించినా సహించాము. తల వంచుకొని అడవులకు వెళ్ళాము. అన్నీ నీకు తెలుసు కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇరుపక్షములకు సంధి గావించి అందరం సంతోషంగా ఉండేటట్టు సంధి చేయి అని తెలిపాడు అర్జునుడు.
అర్జున, నీవు అంతగా చెప్పవలెనా? నా శాయశక్తుల సంధి సలపడానికి ప్రయత్నిస్తాను. అయినా సుయోధనుడు రాజ్యంలో భాగం ఇవ్వడానికి ఇష్టపడేవాడే అయితే చిన్నతనం నుండి మీతో విరోధం పెంచుకుంటాడా? నీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను. ఉత్తర గోగ్రహణ సమయంలో భీష్ముడు సుయోధనునితో అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వచ్చినవాడు పల్గునుడు, అతనిని సులభంగా గెలుస్తాము అని అనుకోకు. జయాపజయాలు దైవాధీనాలు కాబట్టి సంధి కుదుర్చుకోవడం ఉత్తమం అని భీష్ముడు అన్నప్పుడు సుయోధనుడు ఏమన్నాడో తెలుసు కదా. మనకు పాండవులకు పొత్తు ఎలా కుదురుతుంది? నేను రాజ్యంలో భాగం ఇవ్వను, యుద్ధంలో వారిని జయించి రాజ్యం అంతా నేనే అనుభవిస్తాము అని అన్నాడు కదా. ఇప్పుడు సంధి ఎలా చేస్తాడు? పోనీలే, సంధి మాట ఎలా ఉన్నా నేను కురుసభకు వెళ్తాను, అక్కడి వారి మనోభావాలు తెలుసుకుంటాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. తరువాత నకులునితో ఇలా అన్నాడు. నకులుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, మా అన్నయ్యలు చెప్పిన మాటలే మాకు అనుసరణీయాలు. ఆ రోజుల్లో వనవాస కాలంలో ఉన్న ఆవేశకావేశాలు ఇప్పుడు లేవు. వాళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చేయగలమా? గోగ్రహణ సమయంలో అర్జును చేతిలో ఓడిపోయిన తర్వాత కౌరవులలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. మా పక్షాన నువ్వు 7 అక్షయనుల సైన్యము ఉన్నదని వారికి తెలిసే ఉంటుంది. మాకు పాంచాల, యాదవ, పాండ్య, మత్స్య దేశాధీశుల అండ, భీమార్జున బలపరాక్రమాలు నీ తోడు ఉన్నాయి. ఇవి తెలిపి ఈ విషయాలన్నీ చెప్పి భీష్ముడు, ద్రోణుడు మొదలగు పెద్దల వారికి నచ్చ చెప్పి అన్నింటిని మించి నీవు చేయబోవు హితబోధ వారిని తప్పకుండా మారుస్తుంది, నాకా నమ్మకం ఉంది అని పలికాడు నకులుడు. అది విన్న సహాదేవుడు కృష్ణునితో, కృష్ణ, మా అన్నయ్యలు శాంతి వచనాలు పలకడం బాగుంది, వాటికి నువ్వు కిమ్మనకుండా ఊంకొట్టడము బాగుంది. అంటే నువ్వు కౌరవులను వేడుకోవడానికి వెళ్తున్నావన్నమాట. అయినా సుయోధనుడు ఎక్కడ రాజ్యంలో సగభాగం ఇచ్చుట? ఎక్కడ ఇది జరిగే పనేనా? పరాక్రమవంతులైన భీమార్జునులు ఇలా ఇంత దీనంగా ఆలోచించవచ్చునా? విన్నవాళ్ళు తిట్టిపోసుకోరా. మన కోసం యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు మన గురించి ఏమనుకుంటారు? ధర్మరాజు రాజ్యభాగం కోసం యాచించడం, దానిని శ్రీకృష్ణుడు కౌరవ సభలో అడగబోవడం, వారు గర్వంతో కాదనడం, ఇదంతా చూస్తూ ఉంటే ఇంత హీనమైన కార్యం మరొకటి ఉంటుందా చెప్పు? ఈ బిచ్చపు కూడు మాకు రుచిస్తుందా? నీ రాయబారానికి ఒప్పుకొని వారు ఎంతో కొంత మాకు ఇచ్చిన ఈ సంధి పొసగదు. యుద్ధమే శరణ్యము కాబట్టి నా మాటగా కౌరవులతో ఈ మాదిరి చెప్పుము. సుయోధన, నువ్వు కూడా మా వలనే నీ తమ్ములతో 13 ఏళ్ళు అడవుల్లో తిరిగి వచ్చి రాజ్యభాగం అడిగితే మేము ఇవ్వకపోతే నీకు ఎలా ఉంటుంది? కాబట్టి మాకు కూడా నీవు రాజ్యభాగం ఇవ్వక తప్పదు. అలా కాకపోతే నీకు యుద్ధంలో చావు తప్పదు. ఇంకా నీ మాయ మాటలు వినే స్థితిలో మేము లేము అని నా మాటగా చెప్పు అన్నాడు సహదేవుడు. ఆ మాటలకు సాత్యకి సంతోషించి, సహదేవ, చక్కగా పలికావు. దుర్యోధనునికి నీతులు చెప్పి ప్రయోజనము లేదు. వాడికి నీతులు చెబితే మన పరువు పోతుంది. ఇక్కడ చేరిన రాజులందరికీ యుద్ధమే ఇష్టం కాబట్టి ఏ ప్రకారం ఆలోచించినా సంగ్రామమే అన్ని విధములా ప్రస్తుత కర్తవ్యము అని పలికాడు. సహదేవుడు సాత్యకి పలికిన పలుకులకు అందరూ హర్షధ్యానాలు చేస్తూ తమ అంగీకారం తెలిపారు. తరువాత ద్రౌపది తన అభిప్రాయం శ్రీకృష్ణునితో ఇలా చెప్పింది. మా రాజ్యాన్ని అపహరించి మమ్ములను అడవులకు పంపినది చాలక మరల సంజయునితో మాకు ఊరడింపు మాటలు చెప్పి, ఆ మాటలకు ధర్మరాజు ఉబ్బిపోయి 5 ఊళ్ళిచ్చినా చాలు అంటాడా? అది ఇవ్వకపోతే ఊరకుంటాడా? ఏమి వింత! ధర్మరాజు తన తమ్ముడగు సుయోధనుని మీద ప్రేమాతిశయముతో ఇన్ని అవమానాలు సహించి ఊరుకున్నాడేమో కాని రాజ్యంలో భాగం కూడా తీసుకోకుండా ఊరుకుంటే పాండవులంతటి పిరికి వాళ్ళు, అవివేకులు, అసమర్థులు, సిగ్గులేని వారు ఈ లోకంలో లేరని అందరూ నిందించగలరు.
అసలు మనము తక్కువ వారమని ఎందుకు నిరూపించుకోవాలి కృష్ణ? ఈ సంధి వారికే మేలు కలిగించేట్టు ఉంది. పాండవులతో పోల్చుకుంటే కౌరవులు ఎన్ని తప్పులు చేసినా సహించి ఊరుకోవడానికి పాండవులు ఏమన్నా బ్రాహ్మణుల? సుయోధనుని మనసులో భయం అసలు లేదు. నీ హితవచనాలు ఆలకిస్తాడని నేను అనుకోను. మరి ఆ కౌరవ సభలో యుద్ధ వాతావరణం కనబడితే పాండవులు యుద్ధమే చేస్తారో లేక మరల అడవులకే వెళతారో వారికే తెలియాలి. నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి కృష్ణ అని పలికినది. కృష్ణ ఈ శిరోజాలు ఆనాడు నిండు సభలో దుశ్శాసను చేతిలో చిక్కి మిగిలిపోయినవి. నీవు కౌరవులతో సంధి మాటలే మాట్లాడేటప్పుడు వీటిని కూడా తలంచుకో. కృష్ణ, నా కురులు పట్టి ఏడ్చిన వాడి చేతులు యుద్ధభూమిలో నరకబడినప్పుడే నా మనస్సుకు శాంతి. నా మనస్సులో చెలరేగుతున్న అగ్ని మామూలు మాటలతో చల్లారదు. యుద్ధభూమిలో నేను ధర్మజుడు సుయోధనుని శవాన్ని కనులార చూడకుండా ఉంటే అర్జునుని గాంధీవం ఎందుకు? భీమసేనుని గద ఎందుకు తగలబెట్టడానిక? మహావీరులైన భర్తలు నీలాంటి అన్న ఉండి కూడా పరాభవగ్నిని ఒడిలో పెట్టుకొని భరిస్తున్నాను, ఇంకా ఎన్నాళ్ళు భరించాలో అని నిట్టూర్చింది ద్రౌపది. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, అమ్మ, కౌరవులు మనకు రాజ్యభాగం ఇవ్వరు, యుద్ధం తప్పదు, నీవు అనుకున్నట్టు శత్రు సంహారం జరగక తప్పదు. కాబట్టి నీ శోకము విరమించి ఇప్పటిదాకా నీవు ఎంత శోకించావో అంతకన్నా ఎక్కువగా కౌరవ కాంతలు శోకించే సమయం ఆసన్నమైనది. యముని వాహనమైన దున్నపోతు యొక్క మెడగంటల శబ్దం వినబడుతున్న వారి చెవులకు నే చెప్పబో సంధి మాటలు వినబడతాయా చెప్పు? కాబట్టి యుద్ధం తప్పదు, ఇది నిజం అని ద్రౌపదిని ఊరడించాడు. ధర్మజుడు కృష్ణుని చూసి, కృష్ణ, నీ జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం, రేపు రేవతి నక్షత్రం, నీకు చంద్రబలము తారాబలము బాగుగా ఉన్నవి, కావున రేపే ప్రయాణముకు సుముహూర్తము అని నిశ్చయించాడు. శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిచి తన ఆయుధములు అయిన గదా చక్రము రథంలో పెట్టించమన్నాడు. యాదవులలో హస్తినాపురంకు రావలసిన వారిని నిర్ణయించాడు. తన సారథి అయిన ధారకుని రథం సిద్ధం చేయమని అన్నాడు. సాత్యకి, నీవు కూడా నా వెంట రా, కౌరవులు కుటిల బుద్ధి కలవారు, అందుకని కావలసిన ఆయుధములు రథంలో పెట్టించు అని చెప్పాడు. అర్జునుడు, ధర్మరాజు శ్రీకృష్ణునితో పాటు ఊరి వెలుపల దాకా వచ్చి సాగనంపారు. ఆఖరున ధర్మజుడు కృష్ణుని చూసి, కృష్ణ, నీవు మా తల్లి కుంతీదేవి వద్దకు పోయి ఆమెకు మా నమస్కారములు చెప్పు, మా గురువులు ద్రోణి కృపాచార్యునికి నమస్కారములు చెప్పు, విదురునికి నా నమస్కారములు చెప్పు అని అన్నాడు ధర్మరాజు. అలాగే అని అందరి వద్ద సెలవు తీసుకుని శ్రీకృష్ణుడు హస్తినాపురంకు బయలుదేరాడు. మధ్యలో కుశస్థలము చేరుకొని అక్కడ విడిది చేశాడు. శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తున్నాడని, కుశస్థలిలో విడిది చేసి ఉన్నాడని ధృతరాష్ట్రునికి తెలిసింది. వెంటనే ధృతరాష్ట్రుడు భీష్ముని, ద్రోణుని, విదురుని, దుర్యోధనుని, కర్ణుని, సైంధవుని, శకుని పిలిపించాడు. శ్రీకృష్ణుడు పాండవ కార్యార్థి హస్తినకు వస్తున్నాడు, కుశస్థలి వరకు వచ్చాడు, మనం అతనికి తగిన విధంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఎంతో సంతోషించారు. సుయోధనుడు తగిన విధంగా స్వాగత సన్నాహాలు గావిస్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు విదురుని చూసి, విదురా, శ్రీకృష్ణుని విడిది ఎక్కడ ఏర్పాటు చేయించాలి? మనము శ్రీకృష్ణునికి ఇష్టమైన ఏ వస్తువులు కానుకలుగా సమర్పించాలి అని అడిగాడు. దానికి విదురుడు, రాజా, మనకు పాండవులకు 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా శక్తి లేదు కదా, శ్రీకృష్ణుని కానుకలు సమర్పించగలమా? నీ మనసులో మాట గ్రహించి నేను ఏవో కానుకలు ఇచ్చి శ్రీకృష్ణుని లోబర్చుకొని పాండవులకు కృష్ణునికి విభేదము కలిగించాలని చూస్తున్నావు. నీవు ఇంత తెలివిగలవాడవని నేను అనుకోలేదు. నీవు మేరు పర్వతాన్న ఇచ్చిన శ్రీకృష్ణుడు అర్జునుని విడువడు కాబట్టి
ఈ రకమైన ఆలోచనలు వదిలిపెట్టి శ్రీకృష్ణునికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు 4 కుశల ప్రశ్నలు ఇవ్వు చాలు, వేరే అక్కరలేదు. శ్రీకృష్ణుడు మన వద్దకు ఏమి పని మీద వస్తున్నాడో ఆ పని నెరవేర్చి పంపండి, అతనికి ఇష్టం. అది తప్ప మనం ఎన్ని చేసినా అతనికి ప్రియం కాదు అని అన్నాడు విదురుడు. దానికి సుయోధనుడు, తండ్రి, విదురుడు చక్కగా పలికాడు. శ్రీకృష్ణుడు పాండవులను విడువడు, అది నిశ్చయము. ఇప్పుడు మనము అతనికి కానుకలిచ్చి లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనము పాండవులకు భయపడి ఇదంతా చేశామని లోకులు అనుకుంటారు. కాబట్టి మనము శ్రీకృష్ణునికి కానుకలు ఇస్తే మన అల్పత్వము బయటపడుతుంది. ఇది చూసి మన శత్రువులు రెచ్చిపోతారు, అది మనకు మంచిది కాదు అని తెలిపాడు. ఇంతలో భీష్ముడు ధృతరాష్ట్రుని చూసి, రాజా, నీవు కానుకలు ఇస్తే ఒక విధంగాను ఇవ్వకపోతే మరొక విధంగాను తలచేవాడా శ్రీకృష్ణుడు? ఆయన పాండవులకు మేలు చేయడానికి ఇక్కడికి వస్తున్నాడు. శ్రీకృష్ణుడు ధర్మయుక్తంగా చెప్పే మాటలు సావధానంగా విని అతను వచ్చిన పని నెరవేర్చి పంపు, అది చాలు అన్నాడు. సుయోధనుడు భీష్ముడు చూసి, శ్రీకృష్ణుడు వచ్చి పాండవులకు రాజ్యంలో సగభాగం ఇమ్మంటాడు, నేను ఇవ్వను అంటాను. అది అటుంచి మీరు చెప్పినట్టు పాండవులకు శ్రీకృష్ణుడు సర్వస్వము. కాబట్టి మనము ఈ తరుణంలో శ్రీకృష్ణుని పట్టి బంధించి చెరలో పెట్టిన పాండవులు రెక్కలు తెగిన పక్షులు అవుతారు. యాదవులు, పాంచాలురు మన పక్షం వహిస్తారు. ఈ భూమినంతా నేనే ఏలుకుంటాను, దానికి తగిన సన్నాహాలు చేస్తున్నాను. ఇంకా మీరు చెప్పేది ఏమీ లేదు అని అన్నాడు సుయోధనుడు. సుయోధనుని మాటలు విని అందరూ నిర్ఘాంతపోయారు. ధృతరాష్ట్రుడు కుమారుని చూసి, ఏమి, నీవు శ్రీకృష్ణుని బంధిస్తావా? మతి ఉండే మాట్లాడుతున్నావా? లోకానికంత కీడు చేస్తావా? నా మాట విని ఈ దురాలోచన మాను. శ్రీకృష్ణుడు మనకు దగ్గరకు దూతగా వస్తున్నాడు, అతనికి మర్యాద చేయడం మన ధర్మం. ఇంతకు అతన్ని పట్టి బంధించడానికి అతను చేసిన తప్పు ఏమిటి అని అడిగాడు. రాజా, నీ కుమారుడు శ్రీకృష్ణుని బంధిస్తే సర్వనాశనం అయిపోతుంది మొత్తం. ఇంకా ఇచ్చట నేను ఉండలేను, నేను వెళ్తున్నాను అని భీష్ముడు వెళ్ళిపోయాడు. కుమారా, ఇలాంటి కొరగాని పనులు చేయకు. ఇటీవల కీడు తప్ప మేలు కలగదు. తర్వాత నీ ఇష్టం అని అన్నాడు ధృతరాష్ట్రుడు. తర్వాత శ్రీకృష్ణుని స్వాగతం పలకడానికి ధృతరాష్ట్రుడు భీష్ముని, ద్రోణుని, బాహ్లికుని మొదలగు వారిని నియమించాడు. అందరూ వెళ్లి శ్రీకృష్ణుని ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు తనను ఆహ్వానించిన వారిని తగు రీతితో గౌరవించాడు. అందులో తనకు మిత్రుడైన కృతవర్మను తన వెంటబెట్టుకున్నాడు. హస్తినాపురం ప్రవేశించాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి ఎదురేగి అతన్ని కౌగిలించుకున్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. అందరి యోగక్షేమాలు విచారించాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని ఉన్నత ఆసనం మీద కూర్చోపెట్టి ఆర్ఘ్యపాద్యములు అర్పించాడు. శ్రీకృష్ణుడు భీష్మునికి, ద్రోణికి, మిగిలిన పెద్దలకు ధర్మరాజు నమస్కారాలు తెలియచేశాడు. తరువాత శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని అంగీకారం పొంది విదురుని మందిరంలోకి వెళ్ళాడు. విదురునితో పాండవుల గురించి అన్ని విషయాలు మాట్లాడాడు. తరువాత కుంతీదేవి మందిరంలోకి వెళ్ళాడు. కుంతీదేవిని తన మేలను పట్టుకొని ఏడ్చింది. ఆమెను ఓదార్చాడు. కృష్ణ, నీకు తెలియనిది ఏమున్నది? పాండవులు నీతిమంతులు. వీరు ఎన్నో సుఖములు అనుభవించవలసిన వారు, కానీ అడవుల పాలైనారు. తండ్రి లేని వారికి తల్లినైనా నేను కూడా దూరమైనాను. నాయన కృష్ణ, ధర్మరాజు క్షేమమే కదా? బకుని చంపిన భీముడు క్షేమమే కదా? అర్జున, నకుల సహదేవులు అందరూ క్షేమంగా ఉన్నారా? నా కోడలు ద్రౌపది క్షేమంగా ఉన్నదా? ఆమె చేసిన మేలు నేను మర్చిపోలేను. అలాంటి సాధ్వికి కురుసభలో జరిగిన అవమానం తలుచుకుంటేనే మనసు దుఃఖంతో కుంగిపోతూ ఉన్నది. ఒక్క విదురుడు తప్ప ఆ రోజు కౌరవుల చర్యను ఎవరూ ఖండించలేదు. అయినా కృష్ణ, ఈ 13 ఏళ్ళు దాయాదుల ఇంట్లో పడి మీరు పెట్టిన దయమాలిన తిండి తినడం ఎంతో బాధగా ఉంది. కానీ నేను మాత్రం సుయోధనాదులను నా కన్న కొడుకుల మాదిరే గౌరవించాను. దానికి ఆ దేవుడే సాక్షి. జరిగిన దానికి ఎవరిని నిందించి ప్రయోజనము లేదు. ఒకరిని దీనంగా యాచించి ఆర్జించిన సంపదలు
అవసరమూ లేదు. పరాక్రమం లేని వారి మాటలను ఎవ్వరూ లెక్క చేయరు అని ధర్మజునికి చెప్పు అని తెలిపినది. క్షత్రియ కన్య కుమారులను ఎందుకు కంటుంది? తన కుమారులు అత్యంత పరాక్రమవంతులు కావాలని, అలా కాకపోతే వారు మగవారు అనిపించుకోరని భీమార్జునులకు చెప్పమంది. భుజబలంతో జీవించడం క్షత్రియ ధర్మమని, అలా కాకుండా పిరికివారిగా జీవించడం అత్యంత హేమమైన పని అని నకుల సహదేవులకు తెలియచేయమన్నది. ద్రౌపదిని అడిగి తెలుసుకోమని పాండవులందరికీ చెప్పు అని పలికింది కుంతీదేవి. అత్త, నీ మనసులోని మాట నెరవేరుతుంది, కలత చెందకు. నీ కుమారులు వీరులు, వీరోచితమైన సుఖాలు మాత్రమే అనుభవిస్తారు అని పలికాడు శ్రీకృష్ణుడు. కృష్ణ, పాండవులకు తండ్రి, గురువు, దైవము అన్నీ నువ్వే. వారి మంచి చెడు నువ్వే చూడాలి. నిన్ను నమ్ముకున్న వారికి ఆపదలు రావు కదా అని పలికింది కుంతీదేవి. శ్రీకృష్ణుడు అక్కడి నుండి బయలుదేరి సాత్యకి కృతవర్మలతో కలిసి సుయోధనుని మందిరంకు వెళ్ళాడు. ఆ సమయంలో సుయోధనుడు, భీష్మద్రోణుల, కర్ణుడు, శకుని, సైంధవుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, దుర్ముఖుడు మొదలగు వారు పరివేష్టించి ఉండగా సింహాసనం మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుని రాక తెలుసుకుని సుయోధనుడు అతనికి ఎదురుపోయి వీడ్కోలు చెప్పాడు. శ్రీకృష్ణుడు వీడ్కొని వచ్చాడు. శ్రీకృష్ణుడు సుయోధనుని, దుశ్శాసనుని ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు వేశాడు. సుయోధనుడు శ్రీకృష్ణుని ఉచిత ఆసనము ఇచ్చి సత్కరించాడు. శ్రీకృష్ణుని తన ఇంటిలో భోజనానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు శ్రీకృష్ణుడు. కృష్ణ, మా ఇంటికి వచ్చి మా ఇంటిలో భోజనం చేయకపోవడం న్యాయం కాదు. నీవు కురి పాండవులకు సమానుడవు, మా తండ్రి ధృతరాష్ట్రునకు ఇష్టుడవు. మా ఇంటిలో భోజనం చేయకపోవడానికి కారణము ఏమిటి అని అడిగాడు సుయోధనుడు. నేను రాయబారిగా వచ్చాను. వచ్చిన పని కాకుండా నేను మీ ఇంట విందులు కుడవడం, కానుకలు స్వీకరించడం ధర్మం కాదు. కాబట్టి నేను వచ్చిన పని పూర్తి అయిన తర్వాత నీ ఇంట విందుకు వస్తాను అని పలికాడు శ్రీకృష్ణుడు. అదేమిటి కృష్ణ, రాయబారం వేరు, విందు వేరు, దానికి దీనికి పొత్తు ఏమిటి? హాయిగా విందు భోజనం చేసిన తర్వాత అన్ని పనులు చక్క పెట్టుకోవచ్చు. భోజనం కూడా చేయనంటే ఎలా? కాబట్టి నీవు మా ఇంట్లో విందు భోజనం చేయను అనడానికి తగిన కారణం కనిపించడం లేదు అన్నాడు సుయోధనుడు. సుయోధన, ప్రేమతో పెట్టు భోజనం అత్యంత ప్రియమైనది, కానీ ఆపద ఉన్న చోట చేసే భోజనం ప్రియమైనది కాదు. నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నది. నీ వల్ల మాకు వచ్చే ఆపదలు ఏమీ లేదు. అయినా ప్రస్తుతము మీ ఇంట్లో భోజనం చేయలేను. పగవారి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే వారు తనకు ఏమి పెడతారో అని అనుమానం కలుగుతుంది. పాండవులు అంటే నీకు కోపం, పాండవులు అంటే నాకు ప్రాణము. చిన్నతనము నుండి నీవు అకారణంగా పాండవులకు అపకారం చేస్తూనే ఉన్నావు. అలాంటి పుణ్యాత్ములతో వైరము న్యాయమా చెప్పు అంటూ విదురుని ఇంటిలో భోజనం చేస్తాను అని చెప్పి సుయోధనుని వద్ద సెలవు తీసుకొని విదురుని మందిరానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. విదురుడు అత్యంత భక్తి శ్రద్ధతో శ్రీకృష్ణునికి అతిథి మర్యాదలు చేసి విందు భోజనం సమకూర్చాడు. భక్తితో విదురుడు ఇచ్చిన విందును ఇష్టంగా ఆరగించాడు శ్రీకృష్ణుడు. తరువాత శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకునే సమయంలో విదురుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణ, దుర్యోధనుడు దుష్ట బుద్ధి కలవాడు, నీచుడు, దురభిమాని. నీ మాట వింటాడా? అతడు తన పక్షాన ఉన్న 11 అక్షయనుల సైన్యం చూసుకొని గర్విస్తూ ఉన్నాడు. తనకు కర్ణుడు ఒక్కడే విజయం చేకూర్చి పెడతాడని నమ్మకంతో ఉన్నాడు. నీవు వస్తున్నావని వార్త విన్న వెంటనే సుయోధనాదులు నీ మాటలు అస్సలు వినకూడదని, పాండవులకు భాగం పంచి ఇవ్వరాదు అని, ఈ భూమినంతా తామే ఏలుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చేరిన రాజులందరూ రాజసూయ యాగ సమయంలో పాండవుల చేతిలో ఓడిపోయిన వారే. వారందరూ ఒకటై పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. కనుక ఈ సంధి జరగదు. కౌరవులకు కాలం సమీపించినది. అందుకే వారు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అయినా ఆ దుర్మార్గుల మధ్య నువ్వు కూర్చొని వారు కారు కూతలు వినడం, వారి చేతిలో అవమానం పొందడం మంచిది కాదు. కాబట్టి నీవు కౌరవ సభకు వెళ్ళవద్దు అని అభ్యర్థించాడు విదురుడు.
దానికి శ్రీకృష్ణుడు, విధురా, నీవు చెప్పిన హితము మంచిదే కాని నేను ఇచ్చటికి ఎందుకు వచ్చానో వారికి తెలియచెప్పాలి. దానికి వారు ఏమంటారో తెలుసుకోవాలి. దాని అనుగుణంగా చేయాలి కదా. నాకు దుర్యోధనుని దుర్మార్గం అంతా తెలుసు. ఈ సంధి పొసకదనే తెలుసు. ఒక్కడు పని కట్టుకొని పుణ్యం చేసిన పాపం చేసిన మధ్యలో దానికి విఘాతం కలిగిన దాని ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ నా మాట ఫలించకపోయినా దాని ఫలం మాత్రం సిద్ధిస్తుంది. బంధువులలో వైరం ఏర్పడితే వారితో కొట్లాడి అయినా పగను మాన్పకపోతే పాపం వస్తుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఎంత కష్టమైనా కురు పాండవులకు సంధి చేయడానికి ప్రయత్నం చేస్తాను అని తెలిపాడు. అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నప్పుడు ఇరువురికి ఇష్టుడైన శ్రీకృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడు. తాను తలుచుకుంటే వ్యవహారం చక్కదిద్దలేకపోయేనా అని లోకులు నన్ను అంటారు. అందుకని కార్యం చక్కబడటానికి అనుకూలమైన మాటలు చెబుతాను. సుయోధనాదులు నా మాటలు వింటే బాగుపడతారు, లేకపోతే లేదు, అంతేగదా అని పలికాడు శ్రీకృష్ణుడు. విదురుడు శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకొని పరుండటానికి వెళ్ళిపోయాడు. మరునాడు నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సాత్యకి కృతవర్మలతో కూర్చొని ఉన్నాడు. ఈ సమయంన సుయోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు కలిసి శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. అందరూ కలిసి కొంతసేపు ఇష్టాగోష్ఠి మాట్లాడిన తర్వాత సుయోధనుడు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నా తండ్రి ధృతరాష్ట్రుడు బంధుమిత్రుల సపరివార సమేతంగా కొలుతీరి ఉన్నాడు అని చెప్పాడు. అంతట శ్రీకృష్ణుడు, సాత్యకి, కృతవర్మలు వెంటరాగా సుయోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వెంట రాజభవనానికి వచ్చాడు. విదురుడు ఎదురుగా వచ్చి శ్రీకృష్ణుని ఆహ్వానించాడు. సుయోధనుడు, కర్ణుడు శ్రీకృష్ణునికి దారి చూపారు. శ్రీకృష్ణుడు కొలువు కుటుంబంలోకి రాగానే ధృతరాష్ట్రుడు మొదలగు వారు శ్రీకృష్ణుని సావధానంగా స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు తనకు అమర్చిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. ఆ సభకు నారదాది మహామణులు కూడా వచ్చికి వారికి ఉచితమైన ఆసనముల మీద కూర్చొని ఉన్నారు. సాత్యకి, కృతవర్మ శ్రీకృష్ణునికి ఇరుపక్కల కూర్చున్నారు. విదురుడు శ్రీకృష్ణుని వెనుక ఒక పీఠం మీద కూర్చొని ఉన్నాడు. సుయోధనుడు, కర్ణుడు పక్కనే కూర్చొని ఉన్నారు. గాంధార రాజైన శకుని తన కుమారులతో ఒక పక్క ఆసీనుడై ఉన్నాడు. సభలో ఆసీనులైన వారందరూ శ్రీకృష్ణుడు ఏమి చెబుతాడో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణుడు లేచి ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఇలా మాట్లాడాడు. మహారాజా, నీకు తెలియనిది ఏమున్నది? అయినా భరతవంశము క్షేమమును దృష్టిలో పెట్టుకొని ఇరు కుటుంబాల వారికి మేలు కలిగేటట్టు నాకు తోచిన హితమైన వాకులు చెప్పదలుచుకున్నాను. కౌరవ పాండవులు పాలు నీరు మాదిరి కలిసిపోయి బతకడం మంచిది. ఆ ప్రకారం వారిని నడిపించవలసిన బాధ్యత నీది. అయినా పాండవులు వేరు, కౌరవులు వేరు అనే భేదబుద్ధి నీకు లేదు. మీ భరత వంశము ధర్మము, సత్యము, ఐకమత్యము, కరుణ, పెంపు కలిగి మిక్కిలి ప్రసిద్ధి చెందినది. అట్టి వంశంలో నీవు, నీ సహోదరుడు పాండురాజు, నీ పుత్రులు పాండుపుత్రులు జన్మించారు. అంతటి చరిత్ర ఉన్న భరత వంశమును నేడు అప్రతిష్ట పాలు చేయవలదు. ఈ కురవంశమునకు నీవే పెద్ద దిక్కు. నీ వంశంలో కలిగే మంచి చెడ్డలకు నీవే బాధ్యుడివి. కాబట్టి ఇరు కుటుంబాల వారి యోగక్షేమములు ఆలోచించి వారిని చక్కదిద్దవలసిన బాధ్యత నీది. కాబట్టి నీ కుమారులు ధర్మము తప్పి చెరిస్తున్నారు. వాని నడవడి మంచిది కాదు. నీ బంధుమిత్రుల మనసులు బాధపెట్టే పనులు చేస్తూ ఉన్నారు. కౌరవులు పాండవులు ఒకే మంచి మార్గంలో పయనించి ప్రశాంతంగా జీవించడం అందరికీ క్షేమదాయకం. అలా కాకుండా యుద్ధమే సంభవిస్తే అది అందరికీ వినాశనమే కలుగజేస్తుంది. కాబట్టి మహారాజా, నా మాటల మీద విశ్వాసం ఉంచి ఇరు పక్షములకు సంధి చేయుట మంచిది. అది నీ చేతిలో ఉన్నది. దానికి నీవే సమర్థుడవు అని పలికాడు. ఇంకా బలాబలముల విషయానికి వస్తే, భీమార్జునులను ఎదుర్కొనేవారు మీలో ఎవరున్నారు? ఇక్కడ ఉన్న భీష్మద్రోణులను ఎదుర్కొనేవారు కూడా వారి పక్షాన లేరు. యుద్ధంలో ఇరు పక్షముల వారు చనిపోయేదానికన్నా సంధి చేసుకోవడమే మేలు.
ఈ కురు సామ్రాజ్యానికి నీవే సామ్రాట్టువు. కురు పాండవులు నీ పుత్రులు. వారిలో ఒకరి పట్ల శత్రుత్వము వహించడం నీకు తగునా? ఈ విషయంలో నీవు ఉపేక్షించవలసి వస్తే ఈ భూ ప్రజలందరికీ ద్రోహం చేసినట్టు అవుతుంది. కడకు నీకు నువ్వే ద్రోహం చేసుకున్న వాడి అవుతావు. కురు పాండవులలో ఎవరు మరణించినా నీకే బాధ కలుగుతుంది. ఆ బాధ నీకు మేలు చేయదు. అదియును కాక కౌరవ పాండవులు పండితులు, పరాక్రమవంతులు, బాహుబల సమన్వితులు. అలాంటి వారు ఈ కొరగాని యుద్ధంలో మరణిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మంచిదా? కాబట్టి కురు పాండవులను యుద్ధంలో మరణించకుండా నివారింపుము. అప్పుడు నిన్ను నీ రాజనీతి జనులందరూ మెచ్చుకుంటారు. అదియును కాక పాండవులు తండ్రి లేని పిల్లలు. వారిని చిన్నప్పటి నుండి చేరదీసి పెంచి పెద్ద చేశావు, విద్యాబుద్ధులు చెప్పించావు. ఇప్పుడు వారిని నిష్కారణంగా విడిచిపెట్టడము న్యాయమా? కడపటి వరకు వారిని ప్రేమతో చూడవలసింది నీవే కదా. పాండు కుమారులు నీకు భక్తితో నమస్కరించి నీ ఐక్య కంఠంతో చెప్పమన్న మాటలు చెబుతాను. తండ్రి, నీ మాట ప్రకారము మేము 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేశాము. మా తండ్రి పాండురాజు బతికి ఉన్నప్పుడు పరిపాలించిన అర్ధరాజ్యమునకు మేము అర్హులము. నీవే మాకు తల్లి, తండ్రి, బంధువు, రక్షకుడవు. కాబట్టి మా వల్ల ఏమన్నా అపరాధము ఉంటే మన్నించి, ఇలా కాదు అలా అని శాసించి, ఏనాటికి మాకు నీవు తప్ప వేరే ఎవరు లేరు. మా గురించి, సుయోధనాదుల గురించి ఎవరు అనుకోరు. మాలో ఎవరి తప్పు ఉన్నా నీవు ధర్మం తప్పకుండా సదభిప్రాయంతో ఉంటే వంశధర్మము నిలిచి ఉంటుంది. సత్యము ధర్మమునకు హాని కలిగినప్పుడు వాటిని రక్షించే శక్తి ఉండి కూడా ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో అది వారికే హాని కలిగిస్తుంది అని తెలపమన్నాడు. మహారాజా, వారు పలికిన ఆ మాటలకు మీరు ఏమి చెబుతారో మీ ఇష్టం. నేను ధర్మమును, నీతిని, మనకు ఉన్న బంధుత్వమును ముందు పెట్టుకొని నాకు తోచిన మాటలు చెప్పాను. మీరు క్రోధము, మత్సరము విడిచి తగిన నిర్ణయం తీసుకోండి. కాబట్టి పాండవులకు వారి రాజ్యభాగం పంచి ఇచ్చుట కంటే వేరే ఏముంది? ధర్మము ఇంతకన్నా సముచితమైన విధానము ఏముంటుంది? ఇంతకన్నా నీవు చేయదగినది ఏమున్నది? ధర్మము నెరింగిన పెద్దలారా, మీరైనా చెప్పండి. కాబట్టి మహారాజా, నా మాట విను. ధర్మం పాటించు. పాండవులకు చెందిన వారి తండ్రి రాజ్యభాగము వారికి ఇచ్చి నీకు చెందిన రాజ్యభాగమును నీ కుమారులకు ఇమ్ము. అందరూ పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉంటారు. అదియును కాక ధర్మరాజు ధర్మనిష్ట. అతను నిన్ను ఆశ్రయించుకున్న తీరు నీకు తెలుసు. అతడు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నీకు గౌరవం, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాడు. దిగ్విజయం చేశాడు. తన రాజ్యంలో సుఖంగా ఉన్నాడు. ఆ సమయంలో నీ కుమారులు అతన్ని దూచక్రీడకు పిలిపించారు. అతని సంపదనిలా హరించారు. నిండు సభలో ద్రౌపదిని అవమానించారు. వీటన్నిటికీ నీవు సమ్మతించావు. వారిని అడవులకు పంపావు. అష్ట కష్టాల పాలు చేశావు. అంతటి కష్టములు పడి కూడా వారు ఇప్పుడు మీతో సఖ్యత కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాడు ధర్మరాజు. అతని ధర్మనిష్ట, సత్యవ్రతము ఈ లోకంలో ఎవరికి ఉన్నాయి? ఓ మహారాజా, నీ కుమారుల క్షేమం కోరి ఇన్ని మాటలు చెప్పాను. నీ కుమారుడైన సుయోధనుని మనసులోని దురాశను తొలగించి పాండవులను పిలిపించి వారు శాంతశూరులు, నీ పాదసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ మనస్సుకు అది నచ్చకపోతే వారు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ 2 మార్గములలో ఏది కావాలో నీవే తేల్చుకో. నీ నిర్ణయం కోసం వేచి ఉంటాను అని పలికాడు శ్రీకృష్ణుడు. సభ అంతా ఒక్కసారి నిశ్శబ్దమయ్యింది. అందరూ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. కానీ బదులు చెప్పడానికి ఎవ్వరికి ధైర్యము సరిపోలేదు. ఇంతలో జమదగ్ని లేచి, సుయోధన, పూర్వము దంభోద్భవుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి ఆ లోకంలో ఎదురు ఎవ్వరూ లేరు అని గర్వించాడు. ఆ సమయంలో నరనారాయణులు గంధమాదన పర్వతము మీద తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ దంభోద్భవుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు చెప్పినా వినలేదు.
ఆ సమయంలో నరుడు చేత దర్భలు ధరించి ఆ దంభోద్భవుడితో యుద్ధం చేశాడు, ఓడించాడు, ప్రాణాలతో వదిలివేశాడు. ఆ నరనారాయణులే ఈ శ్రీకృష్ణార్జునులు కాబట్టి ఆ దంభోద్భవుడి మాదిరి గర్వంతో వారిని ఎదిరించకు, పాండవులతో సంధి చేసుకో అని అన్నాడు. వెంటనే కణ్వ మహాముని లేచి, సుయోధన, తన బలము ఎదురు బలము ఎరుంగక గర్వముతో అహంకారంతో యుద్ధము చేయుట మంచిది కాదు. ఇదే అహంకారము పూర్వము గరత్మంతునకు గర్వభంగము కలిగించినది. దేవేంద్రుడు రససారథి, మాతలి అతని కూతురు గుణకేశి, మాతలి తన కుమార్తెకు సర్పనాయకుడు అయిన ఆర్యకుని మనుమడు కురుడు అనేవాడి కుమారుడు అయిన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు. ఆర్యకుని వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు ఆర్యకుడు, అయ్యా, గరత్మంతుడు నా కుమారుడు కురుడుని చంపాడు. అతని కుమారుడు సుముఖుడిని కూడా నెల రోజులలో చంపుతానని కోపంతో చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ సంబంధానికి నేను ఒప్పుకోలేను అని అన్నాడు. దానికి మాతలి, నేను దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి సుముఖుడి ప్రాణాలు కాపాడుతాను రండి అని దేవేంద్రుని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో దేవేంద్రుడు మహావిష్ణువు ఒకే చోట ఉన్నారు. మాతలి విషయం అంతా వారికి విన్నవించాడు. దేవేంద్రుడు మహావిష్ణువు అనుమతితో సుముఖుడిని దీర్ఘాయుష్మంతుని చేశాడు. మాతలి తన కుమార్తెనే ఇచ్చి వివాహం చేశాడు. ఇది విన్న గరత్మంతుడు కోపావేశంలో అక్కడికి వచ్చి విష్ణువు ముందరే ఇంద్రునితో ఇలా అన్నాడు, ఇంద్ర, నీవు అదితి పుత్రుడవు, నేను వినతి పుత్రుడను. మనకు ఇద్దరికి కశ్యపుడు తండ్రి. మనం కలిసి రాక్షసులను వెదికి చంపుదాము. నీకంటే నేను ఎందులోనూ తక్కువ కాదు. నీవు నా నిర్ణయానికి ఎందుకు అడ్డుపడ్డావు అని అన్నాడు గరుడు. దానికి ఇంద్రుడు, గరుడా, ఇది నా నిర్ణయం కాదు, విష్ణుదేవుని నిర్ణయం అని చెప్పాడు. దానికి గరత్మంతుడు, తమ్ముడా, నేనేమిటో నీకు తెలియదు. నీ దేవతా కులము మొత్తము నా ఒంటి మీద ఈకతో సమానం కాదు అని గర్వంతో పలికాడు. విష్ణువు గరుడుని చూసి, నీవు అంతటి బలవంతుడివా? ఏది నీ బలం చూపించు అని తన చేతిని గరుడుని వీపు మీద ఆనించాడు. ఆ భారానికి గరుడు బెదిరిపోయి ఒక్కసారి కుప్పకూలిపోయాడు. పెద్దగా అరిచిన అది చూచి విష్ణువు నవ్వి తన చేతిని పైకి లేపాడు. గరుడు లేచి కూర్చున్నాడు. గరుడ, గర్వము మంచిది కాదు, బుద్ధిగా ఉండు అని వెళ్ళిపోయాడు. కావున సుయోధన, గర్వము ఎన్నటికీ మంచిది కాదు. ఇదంతా నారదుల వారికి కూడా తెలుసు కాబట్టి నీవు పాండవులతో సఖ్యంగా ఉండు అని పలికాడు. తరువాత నారదుడు సుయోధను చూసి, సుయోధన, మనకు ఎంత బలము ఉన్నా ఎదిరి బలము ఎక్కువైనప్పుడు మన బలం తక్కువగానే ఉంటుంది. ఎంతటి శక్తి సంపన్నులకైనా ధర్మ మార్గము గొప్పది, దాని ముందు అహంకారం నిలబడలేదు. నేను ఇదే పనిగా చెప్తాను అని పట్టుపట్టడం మంచిది కాదు. అలాంటి వాడికి ఆపదలే కలుగుతాయి. అందుకు గాలవుడే మంచి ఉదాహరణ అని నారదుడు తెలిపాడు. ఆ మునీశ్వరుల మాటలు సుయోధనునికి చెవిన ఎక్కలేదు. పైగా వారిని చూసి నవ్వి, మునీశ్వరులారా, బ్రహ్మదేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. మీరు మాట్లాడటం చాలించండి అని అన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, మునీశ్వరులారా, మీ మాటలు నా కుమారుడు వింటే మంచిదే, వినకపోతే నేను చేసేది ఏమీ లేదు అని కృష్ణుని వంక తిరిగి, కృష్ణ, ఇహము పరము కలిగే విధంగా నీవు చెప్పావు, కాని నీవు చెప్పినట్లు నడుచుకున్నటకు నాకు మార్గం కనిపించడం లేదు. నా కుమారుడు మూఢుడు, నీవు నాకు బంధువుడవు, నా కుమారుని ఎలాగైనా శాంతింపచేయి అని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు సుయోధను చూసి, సుయోధన, నీవు శ్రేష్టమైన వంశంలో జన్మించావు. ఈ దురాక్రమము ఎలా? ఎవరో తలువలు చేసినట్టు నీ వంటి మహారాజు చేయవచ్చునా? నీ కుమారుడు, నీ తమ్ములు, నా స్నేహితులు చెడుదారిలో పోకుండా చూసుకొనుము. నీ తండ్రి గారు పెద్దలు చెప్పిన పాండవులతో సంధి చేసుకో. అల్పబుద్ధి కలవారి మాటలు నమ్మితే నీకే ఆపదలు కలుగుతాయి
కర్ణుడు శకుని మొదలగి వారు ఇచ్చు సలహాలు నీకు హాని చేస్తాయి. అమిత పరాక్రమవంతులైన నీ సహోదరులు భీమార్జులను వదులుకొని ఎవరో శక్తిహీనులైన పరాయి వారి సాయం కోరుతున్నావు. పాండవులు నీ మీద ఎన్నడూ శత్రుత్వము వహించలేదు. అలాంటి వారి బంధుత్వము ఎందుకు కాదంటావు? పాండవులు మీరు కలిసి ఉంటే మిగిలిన రాజులు మీకు సామంతులుగా ఉంటారు. అంతేకాని నీకు పాండవులకు కయ్యము పెట్టిన వారు యుద్ధమే జరిగితే ఎందుకు పనికిరారు? ఎందుకంటే ఈ రాజులందరూ బలపరాక్రమలలో ఒక్కొక్క భీమునికి సాటిరారు. నీ సైన్యంలో అర్జునుని ఎదిరించగలవాడు ఒక్కడున్నా చాలు. నీవు యుద్ధం చేయి. అనవసరంగా ఎందుకు జననష్టం కలుగజేస్తావు? ఆనాడు మత్స్య దేశంలో మీరు గోవులు పట్టుకున్నప్పుడు ఎలాంటి సైన్యం సహాయం లేకుండా అర్జునుడు ఒక్కడే గోవులను మళ్లించుకొని పోయాడన్న సంగతి మర్చిపోకు. మరి ఈనాడు నేను అర్జునునికి సారథిగా ఉన్నాను. సైన్య సహకారం ఉన్నది కాబట్టి నీ ఆలోచన విరమించుకో. నీ మూలంగా నీ తమ్ములు, నీ కుమారులు, నీ స్నేహితులు అందరూ నాశనమవుతారు. నీ వంటి వాడు కులనాశకుడు అయినాడు అన్న నింద పడటం మంచిది కాదు. కాబట్టి నా మాట విని పాండవులతో కలిసిమెలిసి జీవించు అని తెలిపాడు. నీ తండ్రి రాజ్యభారం వహిస్తూ ఉంటే, నీవు యువరాజుగా రాజ్యం చేస్తూ ఉంటే, పాండుకుమారులు నీ తండ్రి మనసుకు నచ్చినట్టు నడుచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. పాండవులు నీతో సంధి కోసం స్నేహస్తం చేస్తున్నారు. నీవు నిరాకరించడం మంచిది కాదు. వచ్చిన లక్ష్మీదేవిని నిరాకరించడం లాంటిది అని పలికాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, సుయోధన, నీ తండ్రి మాటలు ప్రశాంతంగా విను. మన వంశం పావనం చేయడానికి శ్రీకృష్ణుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పాడు. ఆయన మాటలు వినకపోవడం మంచిది కాదు. నీ తండ్రి కళ్ళ ముందే నీ రాజ్యాన్ని, కీర్తిని ఎందుకు నాశనం చేస్తావు? కృష్ణార్జునులతో శత్రుత్వము నీ బంధులోకానికే కాదు, యావత్ ప్రపంచానికే వినాశనం అని అన్నాడు. ద్రోణుడు లేచి, సుయోధన, మేము నీ మేలు కోరుతున్న వాళ్ళము. శ్రీకృష్ణుని మాటలు వింటే నీకు సిరి సంపదలు సమకూరుతాయి. ఇంతకు మించి నేను ఇంకే ఏమి చెప్పను అని పలికాడు. వెంటనే ధృతరాష్ట్రుడు కుమారుని వంక చూసి, కుమార, పెద్దలు గురువుల మాటలు పాటించి నీవు వెంటనే శ్రీకృష్ణుని వెంట వెళ్ళి నీ అన్నగారు ధర్మరాజును కలుసుకో. దాని వలన అన్ని పనులు సమకూరుతాయి అని అన్నాడు. ఆ మాటలు విన్న భీష్మద్రోణులు సుయోధనునితో, అవును సుయోధన, శ్రీకృష్ణుడు సారథ్యం చేస్తూ ఉంటే అర్జునుడు యుద్ధ రంగంలో దిగక ముందే ధర్మరాజును కలుసుకొని కౌరవ వంశం కాపాడు. నీవు ధర్మజుని ముందు నిలబడి నమస్కరిస్తే అతను నిన్ను గాఢంగా కౌగిలించుకుంటాడు. నీవు భీముడు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటారు. అర్జున, నకుల సహదేవులు నీకు నమస్కారం చేస్తారు. వారిని ఆదరించు. ఈ ప్రకారం ఒకరిని ఒకరు ఆదరించుకోవడం చూసి సమస్త రాజలోకం హర్షిస్తుంది. మీ కురువంశము వర్ధిల్లుతుంది. ఇరుపక్షాల యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు మీ అన్యోన్యత చూసి ఆనందిస్తారు. వారి వారి రాజ్యాలకు తరలి వెళ్తారు. ఈ భూమి జనమంతా ఎంతో సంతోషిస్తారు. కాబట్టి మీ ఇరువురు రాజ్యమును పంచుకొని సుఖంగా ఉండండి, అందరికీ ఆనందం కలిగించండి అని పలికాడు. ఈ మాటలు సావధానంగా విన్న సుయోధనుడు లేచి, కృష్ణ, తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, తండ్రి ధృతరాష్ట్రుడు నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు. నువ్వు కూడా న్యాయం ఆలోచించకుండా అలాగే తిడితే నేను ఏమి చేయగలను? మేము ద్రౌపదిని మానభంగం చేశామా? వారిని అడవులకు పంపాము. మా మీద అకారణ వైరం పెట్టుకున్నారు. మమ్మల్ని చంపడానికి ఆలోచిస్తున్నారు. కృష్ణ, న్యాయంగా ఆలోచిస్తే ఇందులో నా తప్పేముంది చెప్పు? ధర్మరాజు జూదం ఆడతానని శకుని వెంట పడ్డాడు, ఆడాడు. రాజ్యం మొత్తం కోల్పోయాడు. అంతటితో ఊరకున్నాడా? లేదే. మరల పందెం ఊడాడు. ఏమి చేసినా తన ఇష్ట ప్రకారమే చేశాడు. కాని మేమేమి బలవంతము చేయలేదు. అతను చేసిన పనుల వల్ల కలిగిన కష్ట నష్టాలకు నేను బాధ్యుడను కాను. ఇప్పుడు అతను మత్స్యరాజు పాంచాల రాజులతో కలిసి మాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము ఎప్పుడన్నా ఇంతటి ఉగ్రవాదానికి పాల్పడ్డామా? క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో మరణిస్తే వీరుడన్న పేరు వస్తుంది.
స్వర్గ సుఖాలు లభిస్తాయి. కాబట్టి నేను క్షత్రియ ధర్మం విడిచి దేవేంద్రుడి ముందు కూడా మోకరిల్లను. మా చిన్నతనంలో మా తండ్రి న్యాయం తెలియక వారికి రాజ్యం పంచి ఇచ్చాడు. ఇప్పుడు కూడా నా శక్తి సామర్థ్యాలు తెలియక అలా చేస్తానంటే నేను ఎందుకు ఊరకుంటాను? అలా సాగనివ్వను. మేము వారు రాజ్యం పంచుకోవడం జరగదు. నేను సూది మొన మోపినంత రాజ్యము కూడా ఇవ్వను. యుద్ధంలో విజయం పొందిన వారు రాజ్యం చేస్తారు. ఇదే నా నిశ్చయము అని కూర్చున్నాడు సుయోధనుడు. ఆ మాటలకు కృష్ణునికి కోపము వచ్చిన తమాయించుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ, సుయోధన, నీవు చెప్పినది తథ్యమే. రేపు యుద్ధం వస్తుంది. అందులో నీవు నేల కూలడము తథ్యమే. నీవు ఏమి తప్పు చేయలేదా? ఇందులో నీ తప్పు ఏమీ లేదా? నీవు ఏనాడు పాండవులకు కీడు చేయలేదు చెప్పు. వారు పుట్టింది మొదలు జన్మవైరము సాగించావు. విషం పెట్టి చంపాలని చూశావు. పెనుబాముల చేత కరిపించావు. కాళ్ళు చేతులు కట్టి నీళ్లలో పడవేశావు. లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని ప్రయత్నం చేశావు. వారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన నీవు, వారు నమ్ముకున్న సత్యం ధర్మం వారిని కాపాడాయి. ఇంకా నీ పగ చల్లారక జూదము ఒకటి కల్పించావు. అందులో ధర్మజుని ఓడించావు. ఇంతటి దుస్థితికి కారకుడవు అయ్యావు. అన్నదమ్ములతో జూదం ఆడి వారి భార్యను జుట్టు పట్టుకొని సభాస్థలములకు ఈడ్చుకొచ్చి చీరలు ఊడదీసిన వారిని లోకంలో ఎక్కడన్నా చూశావా? నీ ఒక్కడిని తప్ప. ఆ రోజు నువ్వు కర్ణుడు పలికిన పలుకులు సభ్యత కల సభలో చెప్పదగినవి కావు. కులము, శీలము, గుణము కలిగిన ఒక పుణ్యకాంతను ఆ ప్రకారం చెయ్యడం కల్లారు చూసిన జనులు వినుచుండగా నువ్వు నాదేమి తప్పు లేదని ఈ రోజు అనడము నీ ఒక్కడి వల్లనే చెల్లుతుంది. పైగా పాండవులు నీ మీదికి కయ్యానికి కాలు దువ్వుతున్నారా అని నీవు అంటున్నావా? అసలు నీది ఒక బతికేనా? నీ తండ్రి, నీ తాత, నీ గురువు చెప్పే పలుకులు పెడచెవిన పెట్టావు. నీకు పాండవులకు పొత్తు కుదరదని తెలిసి కూడా శాంతి కామకుడనై నీకు ఇంతవరకు చెబుతున్నాను. సంధి చేసుకో, బాగుపడతావు అని అన్నాడు కృష్ణుడు. ఈ మాటలకు కోపం వచ్చి సుయోధనునికి అతనిని చూసి దుశ్శాసనుడు ఇలా అన్నాడు, అన్నయ్య, మన తండ్రి తాత గురువు నీకు చెప్పే విధం ఇది కాదు. నిన్ను వీళ్ళు ఎలాగైనా సంధికి అంగీకరింపజేస్తారు. కాబట్టి నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని దుశ్శాసనుడు పలకగానే దుర్యోధనుడు సభా మర్యాదను కూడా పాటించకుండా సభ విడిచి వెళ్ళిపోయాడు. సుయోధనుడి వెంట కర్ణుడు, అతని సహోదరులు, శకుని, అతని మిత్రరాజులు అందరూ సభ నుంచి వెళ్లారు. వారంతా ఒక గుంపుగా చేరి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఇది చూశాడు భీష్ముడు. ఇది ఏమిటి? వీడు ఇలా వెళ్ళిపోయాడు. వీడికి మతి చెల్లించిందా ఏమి? లేక లోభము, మోహము, మదమచ్చరములతో కొట్టుకుంటున్నాడా? వాడి వెంట వీళ్ళందరూ వెళ్ళారు. వీరు ఏమి చేయదలుచుకున్నారో ఏమో అని అనుకుంటూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, వీళ్ళందరికీ కాలం మూడినట్టుంది, లేకపోతే ఇలా చేస్తారా? తరువాత శ్రీకృష్ణుడు సభికులను చూశారా, ఈ సుయోధనుడు ఎంత గర్విష్టి! వంశ ప్రతిష్టను కాపాడుకోవడానికి, జాతి గౌరవం నిలపడానికి ఇలాంటి వారిని విడిచిపెడితే నష్టం లేదు. కంసుడు ఇదే విధముగా వంశ ప్రతిష్టను నాశనం చేస్తూ ఉంటే నా బంధువులు వచ్చి నాతో చెప్పుకున్నారు. నేను ఆ దుష్టుని సంవరించి అతని తండ్రి ఉగ్రసేనునికి తిరిగి పట్టం కట్టాను. మీరు కూడా అలా చేయడం మంచిది. దుర్యోధనుని పీడ విరగడ అయితే కురువంశం వర్ధిల్లుతుంది. పాండవులకు కలిసి జీవించే మార్గము దొరుకుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు అదిరిపడ్డాడు. విదురుని పిలిచాడు. నీవు వెంటనే వెళ్ళి గాంధారిని పిలుచుకొని రా, కనీసం తల్లి మాట అన్నా వింటాడేమో అని పలికాడు. విదురుడు వెంటనే వెళ్ళి గాంధారిని తీసుకుని వచ్చాడు. గాంధారి, నీ కుమారుడు గర్వంతో సభను విడిచి వెళ్ళిపోయాడు. ఇలాంటి దుర్మార్గుడు కూడా ఉంటాడా? నీవైనను చెప్పి వాడిని శాంతింపచేయి, అప్పుడే ఈ కురువంశం బతికి ఉంటుంది అని అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి
గాంధారి, మహారాజా, నీ కొడుకు అవినీతి పరుడని తెలిసి కూడా వానిని ఎందుకు సమర్థిస్తావు? నీవు పాండవులకు అర్ధరాజ్యం ఇస్తే ఇక్కడ నిన్ను కాదనే వారెవరు అని పలికి విదురునితో నేను చెప్పాను అని చెప్పి సుయోధనుని సభలోకి రమ్మని చెప్పింది. విదురుడు పోయి సుయోధనునికి ఆ విషయం చెప్పాడు. సుయోధనుడు ఒక్కడే వచ్చి సభలో కూర్చున్నాడు. మిగిలిన వారంతా అక్కడే నిలబడ్డారు. గాంధారి కూడా తనకు తోచినట్టు సుయోధనునికి ధర్మము, నీతి, పాండవులతో చుట్టరికము, వారి బతుకుదెరువు, వారి శక్తియుక్తులు అన్నీ వివరించింది. సుయోధనుని బుజ్జగించింది. కోపంగా కూడా మాట్లాడింది. కాని ఆమె మాటలను సుయోధనుడు లక్ష్య పెట్టలేదు. మరల లేచి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుని తలంపు మంచిది కాదు. భీష్ముని, ద్రోణుని తన వశం చేసుకొని మన మీద ఒత్తిడి తెస్తున్నాడు. అతని మాటల బట్టి ఇది వెల్లడి అవుతుంది అని పలికాడు దుర్యోధనుడు. పైగా తాను కంసుని చంపిన విధం కూడా చెబుతున్నాడు. ముందు ఇతన్ని బంధిస్తే కాని పాండవుల గర్వము అనగదు. అప్పుడు వారు మన దారికి వస్తారు. ఒకవేళ వారు మనకు లొంగకపోతే యుద్ధంలో వారిని సులభంగా ఓడించవచ్చు. కృష్ణుడు లేకపోతే వారు కోరలు తీసిన పాములే. కాబట్టి మనమందరం కృష్ణుని బంధిస్తాము అని నిర్ణయించాడు సుయోధనుడు. ఆ ప్రకారం దుశ్శాసనుడు, దుర్యోధనుడు, శకుని, కర్ణుడు ఇంకా వారికి సాయంగా వచ్చిన రాజులు కృష్ణుని బంధించడానికి నిర్ణయించుకున్నారు. ఇదంతా సాత్యకి చూస్తున్నాడు. వెంటనే సాత్యకి కృతవర్మను పిలిచి, కృతవర్మ, మన సైన్యాన్ని సిద్ధం చేయి. నువ్వు వాకిట్లో యుద్ధానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి కృతవర్మను పంపాడు. తాను కృష్ణుడికి విషయమంతా చెప్పాడు. ఆయన అంగీకారంతో భీష్మద్రోణులను చూసి ఇలా అన్నాడు. కౌరవులు శ్రీకృష్ణుని పట్టి బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం అగ్నిని మూట కట్టడమే అవుతుంది అని పలికాడు. ఆ మాటలు విన్న విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. మహారాజా, నీ కొడుకులు శ్రీకృష్ణుని పట్టి బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాడి మసైపోతారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సభనుద్దేశించి ఇలా అన్నాడు. మహారాజా, కౌరవులు నా మీద కోపంతో ఇలా చేయడం తగునా? నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను వారికి తగిన విధంగా బుద్ధి చెప్తాను, తర్వాత వెళ్ళిపోతాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. ధృతరాష్ట్రుడు వెంటనే విదురునితో నీవు వెళ్ళి సుయోధనుని నా వద్దకు తీసుకొని రా అన్నాడు. విదురుడు వెళ్ళి సుయోధనుని తీసుకొని వచ్చాడు. సుయోధనుని చూసి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. సుయోధన, ఏమిటి ఈ దుర్బుద్ధి? శ్రీకృష్ణుని బంధిస్తావా? మీరంతా నాశనమైపోతారు. నేనేమి చేయలేను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సుయోధనుని చూసి, సుయోధన, నేను ఒక్కడిని అని నన్ను పట్టి బంధించడానికి ప్రయత్నిస్తున్నావా? నేను ఎవరో చూస్తావా అంటూ ఒక చిరునవ్వు నవ్వాడు. కృష్ణుడి నుదుటి మీద బ్రహ్మ, వక్షస్థలంలో విరూపాక్షుడు అనగా శివుడు, ముఖంలో అగ్ని, పార్శ్వములలో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ఆదిత్యుడు, మరుత్తుడు, విశ్వేదేవులు, అశ్వినులు ఉద్భవించారు. బాహువుల నుండి బలరాముడు, అర్జునుడు, భుజములలో నుండి యుధిష్ఠరుడు, భీముడు, నకుల సహదేవులు, యదు, వృష్ణి, భోజ, అందక వీరులు ప్రభవించారు. శంఖము, చక్రము, గద, ఖడ్గము, శారంగము మొదలగు ఆయుధములు చేతులలోకి చేరాయి. నేత్రములు, చెవులు, ముక్కుల నుండి ధూమముతో కూడిన మంటలు లేచాయి. రోమకూపాల నుండి సూర్యకాంతులు వెదజల్లుతున్నాయి. ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడి చూడటానికి కూడా శక్యం కాకుండా ఉంది. అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న మునులకు, భీష్మాదులకు దివ్య దృష్టి ప్రసాదించాడు. దేవతలందరూ, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు జయ జయ ధ్యానాలు చేశారు. ఆ కలకలం విని ధృతరాష్ట్రుడు అది దేవుని విశ్వరూపము అయి ఉంటుందని భావించి, వాసుదేవ, నా మీద దయయుంచి నిన్ను దర్శించే భాగ్యము కలిగించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి దివ్య దృష్టిని ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని విశ్వరూపంను కనులార చూసి, దేవ,
నీ దివ్యమంగళ విగ్రహమునకు చూచిన ఈ కళ్ళతో మరల ఈ లోకాన్ని చూడలేను నేను, మరల నన్ను అంధుడిగా చేయి అని ప్రార్థించాడు శ్రీకృష్ణుడు. అలాగే అని ధృతరాష్ట్రుడు యథాప్రకారం అంధుడయ్యాడు. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. సాత్యకి కృతవర్మలు తోడురాగా సభ విడిచి వెళ్ళిపోయాడు అని వైశంపాయనుడు జనమేజయునికి మహాభారత కథను వివరించాడు. మహాభారతము ఉద్యోగ పర్వము తృతీయ శ్వాసము సమాప్తము. ఓం తత్సత్. మిగిలినది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. సెలవు. ధన్యవాదాలు.